శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం చెప్పుకుంటున్నాము. కిందటి భాగంలో 24 నుండి 26వ శ్లోకం వరకు వివరించుకున్నాము. ఈ భాగంలో 27, 28 శ్లోకాలు వివరించుకుందాము. కిందటి భాగంలో ఏం చెప్పుకున్నామో ఒక్కసారి గుర్తు చేసుకుని ముందుకెళ్దాం. అజ్ఞానము వల్ల మానవులు పరమాత్మ యొక్క యథార్థ తత్వమును తెలుసుకోలేకపోతున్నారు. ఆయనను ఒక సాధారణ మనిషిలాగా భావిస్తున్నారని 24వ శ్లోకంలో చెప్పారు. పరమాత్మ యొక్క యోగమాయ ఆయన యథార్థ స్వరూపమును కప్పి ఉంచడం వల్ల అజ్ఞానులు పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారని 25వ శ్లోకంలో చెప్పారు. గతించిపోయిన కాలానికి, వర్తమాన మరియు రాబోయే కాలానికి చెందిన చరాచర ప్రాణులన్నిటి గురించి ఆయన ఎరిగి ఉన్నారు. కానీ ఆయనను పూర్తిగా ఎవరూ ఎరుగలేరని 26వ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు 27వ శ్లోకంలో రాగద్వేష జనితమైన మోహానికి లోనైన మానవులు తనను తెలుసుకోలేరని చెప్తున్నారు. ఒకసారి 27వ శ్లోకం చదువుకుందాము. ఇచ్ఛా ద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఈ శ్లోకంలో పద విభజన చూద్దాం. ఇచ్ఛా ద్వేష సముత్థేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఈ శ్లోకంలో అర్జునుడిని 2 విధాలుగా సంబోధిస్తున్నారు. భారత అని, పరంతప అని. భారత అంటే భరత వంశీయుడని అర్థము. ఇంకా సర్గే అంటే ఈ జగత్తు నందు ఇచ్ఛాద్వేష సముత్థేన రాగద్వేషముల వల్ల కలిగిన ద్వంద్వ మోహేన సుఖ దుఃఖాది ద్వంద్వముల ప్రభావము వలన కలిగే మోహము కారణంగా సర్వభూతాని సమస్త ప్రాణులు అంటే ఇక్కడ సమస్త మానవ జాతి అనుకోవచ్చు, సమ్మోహం అంతులేని వ్యామోహానికి యాంతి గురి అవుతున్నారు. ఇక్కడ ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. ఓ అర్జున, ఈ జగత్తునందు ప్రాణులన్నీ రాగద్వేషముల వలన కలిగిన సుఖ దుఃఖాది ద్వంద్వముల ప్రభావము వలన అంతులేని మోహంలో పడుతున్నారు. అంటే మానవుల గురించే చెప్తున్నారు అనుకోవచ్చు. భగవానుడు ఈ శ్లోకంలో రాగద్వేషాలనే ఇచ్ఛాద్వేషాలు అని చెప్తున్నారు. ఇచ్ఛ అంటే కోరిక, మనకు ఇష్టమైన విషయాలను పొందాలనే కోరిక ఇచ్ఛ అంటే. అట్లాగే ద్వేషము అంటే మనకు ఇష్టం లేని విషయాలను దూరం పెట్టాలి అనే ఒక తపన. ఇవి రెండూ కూడా మానవులకి సహజంగా కలిగే భావాలు. సో ఇది వాటి వల్ల మానవులు ద్వంద్వీ భావాలు అనుభవిస్తూ ఉంటారు. అంటే ఈ రాగద్వేషాల వల్ల వాళ్ళకి సుఖము దుఃఖము, లేకపోతే లాభము నష్టము, సిద్ధి అసిద్ధి, గెలుపు ఓటమి, ఆనందము బాధ, హర్షము శోకము వంటి ద్వంద్వాలను అనుభవిస్తారు. అంటే ఇప్పుడు ఇష్టమైనవి దక్కినప్పుడు ప్రతి మనిషికి కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ద్వంద్వాలు అంటే ఏంటంటే ఒక సేమ్ సైడ్, 2 సైడ్స్ ఆఫ్ సేమ్ కాయిన్. ఒకవైపు ఒక కాయిన్ తీసుకుంటే ఒకవైపు ఒక బొమ్మ ఉండొచ్చు, ఇంకో ఉంటుంది, ఒకవైపు బొరుసు ఉంటుంది. కానీ రెండు ఎటు తిప్పినా ఏదో ఒకటి వస్తుంది. అట్లాగే మనకి ఈ మానవ జీవితంలో మనం ఈ బాహ్య ప్రపంచంలో మనం పని చేస్తున్నంతసేపు ఉన్నంతసేపు కూడా ఏదో ఒక మనం చేసిన పనికి తగ్గట్టుగా ఇష్టమైనవి అయిష్టమైనవన్నీ మనకి కాన్ఫరెంట్ అవుతూ ఉంటాయి. అట్లా అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఏదో ఒక అనుభవం వస్తుంది. ఇష్టమైనది దక్కినప్పుడు మనసు ఆనందము, విజయము, సుఖము, గెలుపు, లాభము, హర్షము వంటివి అనుభవిస్తుంది. అట్లాగే అవి ప్రకటిస్తుంది కూడా. సో అట్లాగే ఇష్టము కానివి దక్కినప్పుడు మనసు ఓటమి, దుఃఖము, అపజయము, నష్టము, శోకము వంటివి అనుభవిస్తుంది.
సో ఇవన్నీ మనందరికీ ఎప్పుడు అనుభవంలోకి వచ్చేవే. ప్రతి వాళ్ళు కూడా డైలీ మనం చేసే యాక్టివిటీస్లో ఏదో ఒక కాంటెక్స్లో ఇవి మనకి అనుభవం అవుతూనే ఉంటాయి. మానవులకు ఇవన్నీ కూడా కోరికల వల్లే జనిస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు. మానవులకు కోరికలు ఉన్నంతసేపు ఈ ద్వంద్వాలు ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక కోరిక వచ్చినప్పుడు దాన్ని తీర్చుకునే ప్రయత్నం మనం చేస్తాము. సో దానికోసం ఒక కర్మ చేస్తాం, ఒక పని చేస్తాము. ఆ పనికి తగ్గట్టుగా ఒక ఫలము అనేది వస్తుంది మనకి. ఆ ఫలితము మనకు కావాల్సింది కావచ్చు, కాకపోవచ్చు. సో ఇట్లా మనకి డైలీ యాక్టివిటీస్లో ఇవి నడుస్తూనే ఉంటాయి. కానీ ఇవేంటంటే ఈ ఈ ద్వంద్వాలు దానివల్ల కోరికలు వాటి వల్ల మనం చేసే పనులు దానివల్ల ఈ ద్వంద్వాలు. అట్లాగే ప్రతి మనిషికి కూడా ఏదైనా ఒక డెసిషన్ మేకింగ్ వచ్చినప్పుడు ద్వంద్వి భావన ఉంటుంది. ఇట్లా చేస్తే ఏమవుతుంది, అట్లా చేస్తే ఏమవుతుంది. సో అప్పుడు అన్నీ కూడా ఈ సైకిల్లో మనం ఇరుక్కుంటూనే ఉంటాం. ప్రతిదినం మనం అందరం అనుభవించేదే ఇది. సో ఇది మనలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడే ఒక శ్లోకము. సో ఇవి ఈ అంటే ఇప్పుడు ఇక్కడ భగవానుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే మానవులకు కోరికలు ఉన్నంతసేపు రాగద్వేషాలు ఉంటాయి. రాగద్వేషాలు ఉన్నంతసేపు ద్వంద్వాలు ఉంటాయి. సో ఇవి క్రమంగా ఏమవుతుంది మానవులకు అహంకారము, గర్వము, లేకపోతే కోపము, క్రోధము అనే ఇంకొక హయ్యర్ లెవెల్ ఆఫ్ భావాలు కలిగిస్తాయి. సో ఆ రాగద్వేషాలు ఉంటేనే ఇవన్నీ వస్తాయి. ఇష్టమైన ఉన్నప్పుడు ప్రేమ, గర్వము, అలాగే ఇష్టం లేని వాళ్ళ పట్ల లేకపోతే వాటి పట్ల కోపము, క్రోధము ఇవన్నీ మనకి తెలుసు, ఇవన్నీ అనుభవిస్తూనే ఉంటాము. అందుకని ఇవన్నీ అజ్ఞానము వల్ల మానవులు అనుభవిస్తున్నారు అని చెప్తున్నారు. ఎందుకంటే మానవులు వారి నిజతత్వము, నిజస్వరూపము తెలియక ఆనందం కోసం ప్రాపంచిక విషయాలలో, వస్తువులలో వెతుక్కుంటున్నారు. అందుకే వారు వారి మనస్సులో జనించిన రాగద్వేషాల వల్ల కలిగిన ద్వంద్వాలు అనుభవిస్తూ మోహంలో పడిపోతున్నారు అని భగవానుడు ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వ మోహేన భారత అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇచ్ఛాద్వేషాలు ద్వ ద్వంద్వాలు కలిగిస్తున్నాయి. కానీ ఇచ్ఛాద్వేషాలు దేని వల్ల వస్తున్నాయి? కోరికల వల్ల వస్తున్నాయి. సో ఇది ఒక లైన్. కోరికల వల్ల ఇచ్ఛాద్వేషాలు, ఇచ్ఛాద్వేషాల వల్ల ద్వంద్వాలు, ఈ ద్వంద్వాల వల్ల మోహం ఏర్పడుతోంది. ఇప్పుడు ఈ మోహం అంటే ఏంటో మనం తెలుసుకుందాము. మోహము అంటే ఏంటంటే తనది కానిది తాను అనుకోవడమే మోహం. దాన్నే ఆ, అంటే ఇప్పుడు ఈ శరీరము, మనస్సు, ఇంద్రియాలు, బంధాలు ఇవన్నీ కూడా ఒక మానవుడికి, ఒక జీవికి తన నిజస్వరూపము కాదు. కానీ అవే తన నిజస్వరూపం అనుకొని వాటి నుండి జనించే వికారాలు తనకు ఆపాదించుకొని మానవులు వారి జీవితాలను గడిపేస్తున్నారు. ఒక జీవికి ఒక నిజస్వరూపం ఏంటి? తనొక ఆనంద స్వరూపుడు. తనకి ఎటువంటి వికారాలు లేవు. ఒక ప్లెయిన్ పేపర్ ఎలా ఉంటుందో అలా ఉంటాడు. కానీ మనం ఎప్పుడైతే ఈ లోక వ్యవహారాల్లో ఇరుక్కుని ఈ రాగద్వేషాలు, అట్లాగే వాటి నుంచి వచ్చే ద్వంద్వాలు, దాని నుంచి వచ్చే ఈ మోహము అంటే ఈ బయట వస్తువులే నావనుకుంటాము, లేకపోతే ఈ బంధాలు, అతడు నావాడు, అతను నా మనిషి, ఇటువంటి ఇప్పుడు అర్జునుడికి కూడా వచ్చింది మోహం అదే కదా. నా వాళ్ళని నేను చంపేస్తున్నాను అన్న మోహంలో తను పడిపోయాడు. సో ఆ మోహం ఏంటంటే తనది కానిది తాను అనుకోవడమే మోహం. ఇప్పుడు ఇవన్నీ కూడా మనవి అనుకొని మనము వాటి నుంచి వచ్చే వికారాలను మన మన నిజస్వరూపము తెలుసుకోకుండా అదే మనం అనుకొని ఈ డిప్రెషన్లో లేకపోతే ఓవర్ హ్యాపీనెస్లో ఇవన్నీ కూడా మనము అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. సో రాగద్వేషాల నుండి ఉత్పన్నమయ్యే ద్వంద్వాలన్నీ నిజానికి సమయానుసారంగా వచ్చి పోయే తత్వాలు గలవి. కానీ ఆ విషయము బోధపడక వాటి మాయలో పడుతున్నారు. ఇవి మానవుల వివేక శక్తిని హరించి పతనానికి గురిచేస్తాయి. సమస్త ప్రాణులు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే సమస్త మానవులు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇతర జీవులకు మనస్సు, బుద్ధి ఉండవు గనుక వాటికి వివేక జ్ఞానము ఉండే అవకాశమే లేదు. సో మానవులు రాగద్వేషాల వల్ల జనించే ద్వంద్వాలు, కామక్రోధాల వల్ల ఆ మోహంలో పడి వారి నిజస్వరూపము, పరమాత్మ తత్వము తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోతున్నారని భగవానుడు ఈ శ్లోకం ద్వారా సూచిస్తున్నారు. వారు ముందు శ్లోకాలలో చెప్పినట్టు భగవానుడి యొక్క యోగమాయను దాటుకొని ఆయనను తెలుసుకోలేరు.
ఎందుకంటే ఇవన్నీ ఆ, వాళ్ళకి ఈ ఆటంకాలుగా నిలుస్తున్నాయి. అంటే వారి నిజస్వరూపము తెలుసుకోవడానికి, అట్లాగే పరమాత్మ తత్వము తెలుసుకోవడానికి కూడా ఇవి ఆటంకాలుగా నిలుస్తున్నాయి. ప్రతి మనిషిలో కూడా, ప్రతి జీవిలో పరమాత్మ ఆత్మస్వరూపంగా ఉన్నాడు. సో ఆ పరమాత్మని తెలుసుకోవాలి అంటే మనం బాహ్య విషయాలు విడిచిపెట్టి అంతర్గతంగా ప్రయాణించే ప్రయత్నం చెయ్యాలి. అంతవరకు మనం పరమాత్మని తెలుసుకోలేం. అదే విషయం ఆయన చెప్తున్నారు ఇక్కడ. సో మానవులకు వారి కోరికలు, అలవాట్లు వాసన రూపంలో చిత్తంలో స్థిరపడిపోయి ఉంటాయి. ఇవేమవుతాయంటే ఈ వాసనలు లేక చిత్తవృత్తులు మానవులను పరమాత్మకు దగ్గర అవ్వనివ్వవు. జీవుడు ఒక శరీరము విడిచి ఇంకో శరీరంలోకి అంటే మరో జన్మ తీసుకున్నా కూడా ఈ వాసనలు చిత్తంలో వాసనల రూపంలో ఉంటాయి. సో ప్రతి జన్మలో జీవి వాసనారూపమైన ఈ ఇచ్ఛలు, ద్వేషాలతో మాయలో మరింతగా చిక్కుకుపోతున్నాడు. ఈ విధంగా శరీరము, ఇంద్రియాలు, మనస్సుతో తాదాత్మ్యము చెందుతూ కోరికలకు తగ్గట్టుగా కర్మలు చేస్తూ కర్మఫల రూప సుఖ దుఃఖాలు అనుభవిస్తూ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటున్నారు. సో ఇదే విషయాన్ని భగవానుడు సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతప, అంటే సమస్త మానవులు కూడా వారి మనస్సులో జనించే కోరికలు, దానివల్ల వచ్చే రాగద్వేషాలు, దానివల్ల వచ్చే ద్వంద్వాలు, ఆ ద్వంద్వాల వల్ల వచ్చే మోహము, ఇవన్నీ కూడా ఈ వారిని ఆమ్, ఆయన్ని తెలుసుకోనివ్వకుండా చేస్తున్నాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ పరంతప అని చెప్పి సంబోధిస్తున్నారు అర్జునుడిని. అంటే ముందు భారత అన్నారు, మళ్ళీ ఇక్కడ పరంతప అని సంబోధిస్తున్నారు. ఇది కొంచెం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పరంతప అంటే శత్రువులను హరించేవాడని అర్థము. అంటే అర్జునుడిని ఇప్పుడు యుద్ధంలో ఆ, తన శత్రువులనే కాదు, అంటే బయట కనిపించే శత్రువులనే కాదు, తనలోనే ఉన్న అంతర్శత్రువులు ఎవరు, రాగద్వేషాల రూపంలో ఉన్న అంతర్శత్రువులను కూడా హరించి తన నిజతత్వము తెలుసుకొని అప్పుడు ఆ, యుద్ధం చేయమని చెప్తున్నారు. సో ఇక్కడ అర్జునుడికి ఆ, మెయిన్గా తన తత్వము తెలుసుకోవడానికి వీటి నుంచి ఆ, ముందు తను బయటికి రావాలి. ఇవన్నీ ఇప్పుడు తను ఆల్రెడీ ఆ మోహంలోనే ఉన్నాడు, అందుకే ఆ మోహాన్నే అడ్రస్ చేస్తున్నారు ఇక్కడ పరమాత్మ. మోహంలో ఆల్రెడీ ఉన్నాడు, ఆ మోహంలో ఉండే నా వాళ్ళని నేను చంపితే నాకు పాపం వస్తుంది అనే పదం ఎందుకు వాడాడంటే ఆ మోహం వల్ల. తన వాళ్ళు ఆ, వాళ్ళందరూ తన వాళ్ళు, లేకపోతే ఆ యుద్ధంలో అదొక కాన్సిక్వెన్స్, అది అది పర్మనెంట్ కాదు కదా. అయినా కూడా అది తన వాళ్ళని నేను చంపేస్తున్నాను అనుకొని తను ఆ ఐడెంటిటీని తనతోటి పెట్టుకొని బాధపడ్డాడు. అదే మోహము శోకముగా ప్రకటించాడు. సో అందుకని ఆ పాయింట్ని ఇక్కడ అడ్రస్ చేయడం కోసమే ఆయన నువ్వు ఈ అంతర్శత్రువుల్ని కూడా హరించి నీ నిజతత్వాన్ని తెలుసుకో అని బోధిస్తున్నారు. ఇక్కడ ఇంకా రాగద్వేషాలు, కామక్రోధాలనే ఎందుకు అడ్రస్ చేస్తున్నారంటే అవి మానవులను ఆధ్యాత్మిక మార్గంలో ఎదగకుండా ఆటంకాలుగా నిలుస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే విషయం మనం 3వ అధ్యాయం 34వ శ్లోకంలో కూడా చెప్పుకున్నాము. ఇంకా ప్రాపంచిక విషయాలలో చిక్కుకున్న వారికి ఈ యాతనలు తప్పవు. కానీ ఎవరైతే వారి మనస్సును, ఆలోచనలను ప్రాపంచిక విషయాల నుండి వెనక్కి మరల్చి పరమాత్మ వైపు తిప్పుతారో వారు ఈ రాగద్వేషాలను, వాటి నుండి కలిగే ద్వంద్వాలను, తద్వారా కలిగే మోహాన్ని తప్పించుకోగలుగుతారని భగవానుడు ఈ శ్లోకం ద్వారా సూచిస్తున్నారు. ఇంకా 28వ శ్లోకంలో తనపై భక్తి కలిగి తనను భజించడానికి, లేకపోతే తనను శరణు వేరడానికి మానవులకు ఎటువంటి అర్హతలు ఉండాలో చెప్తున్నారు. 28వ శ్లోకం చదువుకుందాం. येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते ద్వంద్వమోహనిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాం. ఏషాం తు అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. ఈ శ్లోకంలో తో అనే పదం వాడారు ఇక్కడ. అంటే ముందు శ్లోకం నుంచి మనం ఇక్కడ
కంటిన్యూటీ. ముందు శ్లోకంలో ఏం చెప్పారు? రాగద్వేషాలు ఉండి దానికి దానివల్ల కలిగే ఉమ్, ద్వంద్వాలు, వాటి వల్ల కలిగే మోహం వల్ల మనుష్యులు తన్ని తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పారు. ఇప్పుడు దానికి కంటిన్యూయేషన్గా కానీ, తూ అంటే కానీ, ఏషాం ఎవరైతే అంతగతం వాళ్ళ అంతగతం పాపం, వాళ్ళ పాపాలను అంతం చేసుకుంటారో, జనానాం అంటే మనుషులు, పుణ్యకర్మణం పుణ్యకర్మల ద్వారా, తే ద్వంద్వ మోహ నిర్ముక్తాహ, రాగద్వేష జనితమైన సుఖ దుఃఖాది రూప మోహముల నుండి విముక్తులవుతారో, దృఢవ్రతాహ దృఢ నిశ్చయము గలవారై, మాం నన్ను భజంతే భజిస్తారో. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇటువంటి అంటే కానీ నిష్కామ భావంతో, అంటే ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాము. నిష్కామ కానీ, తూ అనే పదం ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది ముందు శ్లోకం నుంచి వస్తోంది అది. అందుకని ఏమంటున్నారు? కానీ నిష్కామ భావంతో పుణ్యకర్మలను ఆచరించే పురుషుల యొక్క పాపాలు నశించిపోతాయి. అటువంటి వారు రాగద్వేష జనితమైన సుఖ దుఃఖాది రూపమోహముల నుండి విముక్తులయ్యి స్థిరమైన సంకల్పముతో నన్ను భజిస్తారు. సో ఇప్పుడు ఈ శ్లోకంలో భగవానుడు భగవద్భక్తికి కావాల్సిన 4 అర్హతలు చెప్తున్నారు. మొదటిది అంతగతం పాపం అంటున్నారు. అంటే పాపాలను పోగొట్టుకోవడం. భగవద్భక్తికి ముందు మనిషి తన పాప కర్మల్ని ముగించాలి. పాపము అంటే కేవలం చెడ్డ పనులే కాదు, మనలోని అహంకారము, ద్వేషము, అసూయ, కోపము మొదలైన లోపాలు కూడా పాప కర్మలకు దారితీస్తాయి. ఈ లోపాలను జయించగలిగిన వారికి మాత్రమే భగవంతుని పైన భక్తి కలిగి ఆయనను బాగా గ్రహించగలుగుతారని ఇక్కడ ఈ భగవానుడు ఈ శ్లోకంలో సూచిస్తున్నారు. ఇంకా రెండవది పుణ్యకర్మణం, అంటే పుణ్యకర్మలు చేయడము. ధర్మపరంగా సత్కార్యాలు చేయడము ద్వారా మనస్సు శుద్ధి అవుతుంది. నిష్కామ కర్మయోగం ద్వారా చేసిన పనులు చిత్తశుద్ధిని ప్రసాదించి మనస్సుని భగవత్ చింతన వైపు తీసుకెళ్తాయి. సో ఇక్కడ పుణ్యకర్మణం అంటే మంచి పనులను చెయ్యాలి, కానీ ఎట్లా? నిష్కామ భావంతో. మళ్ళీ ఎప్పుడైతే కోరిక ఉంటుందో, లేకపోతే ఫలితాన్ని ఆశిస్తారో, అప్పుడు మళ్ళీ రాగద్వేషాలు మొదలవుతాయి. అందుకని నిష్కామంగా గనక కర్మలు చేస్తే, మంచి పనులు చేస్తే అది చిత్తశుద్ధికి దారితీస్తుంది. ఆ శుద్ధమైన చిత్తంలో పరమాత్మ మనకి దర్శనమిస్తాడు. అందుకని పుణ్యకర్మలు నిష్కామ భావంతో చేయమని చెప్తున్నారు. తర్వాత ద్వంద్వ మోహ నిర్ముక్తాహ, అంటే ద్వంద్వ మోహాలను విడిచిపెట్టాలి, పోగొట్టుకోవాలి. జీవితంలో సుఖం దుఃఖం, జయం పరాజయం వంటి ద్వంద్వాల వల్ల మానవుడు మోహానికి లోనవుతున్నాడు. అదే మనం ఇందాక చెప్పుకున్నాం. అందుకని వీటిని సమంగా స్వీకరించడం ద్వారా భగవంతునిపై భక్తి పరిపక్వం అవుతుంది, లేకపోతే భక్తి పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కోరికలతో చేసినప్పుడు వాళ్ళకి వచ్చే ఫలితాలు, వాళ్ళలో ఆ ద్వంద్వాలు వస్తున్నాయి. అదే గనక కోరిక లేకుండా గనక చేస్తే ఎటువంటి ఫలితం వచ్చినా కూడా వాళ్ళు స్వీకరించగలుగుతారు. అంటే రాగద్వేషాలు పూర్తిగా పోగొట్టుకొని సమబుద్ధితో గనక, నిష్కామ భావంతో సమబుద్ధితో గనక పనులు చేస్తే వారికి భక్తి తొందరగా కలుగుతుంది. దేవుడి పైన, భగవంతుడి పైన భక్తి తొందరగా కలుగుతుందని చెప్తున్నారు. నిష్కామంగా కర్మ చేసినప్పుడు కోరికలు ఉండవు. ప్రతి కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో, ప్రసాద బుద్ధితో చేస్తాం గనక ద్వంద్వాలు తగ్గిపోతాయి. సో కర్మల నుండి వచ్చిన ఏ ఫలితాన్నైనా దైవ ప్రసాదంగా అనుకుని స్వీకరించగలుగుతాము. ఇదే విషయాన్ని భగవానుడు 2వ అధ్యాయం 48వ శ్లోకంలో కూడా సిద్ధ్యోస్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే అనే పదాలతో చెప్పారు. అంటే ముందే ఆయన సూచించారు అక్కడ. కర్మయోగం స్టార్ట్ చేసినప్పుడు 2వ అధ్యాయంలో అప్పుడు కూడా చెప్పారు, ఇవన్నీ కూడా వచ్చిపోయే తత్వం గలవి. ఇప్పుడు ఏదైనా కూడా ఈ సుఖాలు దుఃఖాలు
మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్యాహ తాం స్థితిక్షస్వ భారత. అప్పుడు కూడా చెప్పారు ఆయన, ఇవన్నీ కూడా వచ్చిపోయే తత్వం గలవి కాబట్టి ఓర్చుకో, ఓర్చుకుని నీ పని నువ్వు చెయ్యి అని అప్పుడే చెప్పారు. అట్లాగే ఆ రెండో అధ్యాయంలోనే చెప్పారు, సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా, సిద్ధి అయినా అసిద్ధి అయినా సమంగా స్వీకరించు. స్వరంగా సమంగా స్వీకరించినప్పుడు అది యోగ అది యోగం అనబడుతుంది, కర్మ యోగం అనబడుతుంది. అది కర్మ, నీకు కర్మ యోగం అయిపోయినప్పుడు ఏమవుతుంది, మనసు ఫ్రీ అయిపోతుంది, చిత్తము శుద్ధమవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ద్వంద్వ మోహ నిర్ముక్తాహ, నిష్కామంగా పనులు చేస్తే ద్వంద్వాలు ఉండవు, ద్వంద్వాలు లేనప్పుడు మోహము ఉండదు. సో ఆ ఆ జీవి చక్క ప్రశాంతంగా పనులు చేసుకుంటూ దైవ భక్తికి తన మనస్సు సహకరిస్తుంది. ఇంకా దృఢవ్రతాహ అంటున్నారు, అంటే ద్వంద్వాలు నశించాక మనస్సు ప్రాపంచిక విషయాల నుండి వస్తువుల నుండి వెనక్కి తగ్గగలుగుతుంది, వెనక్కి మరల్చగలుగుతాం మనం. అప్పుడు భగవంతుని వైపు దృష్టి సాగుతుంది. కంప్లీట్గా ప్రాపంచిక విషయాల్లో గనక మునిగిపోతే భగవంతుని వైపుకి కూడా వెళ్ళదు మనసు. ఒకవేళ మనం ఏదన్నా పూజ చేసినా అది యాంత్రికంగానే ఉంటుంది, మనసు దాని మీద పూర్తిగా నిలపలేము. సో యాంత్రికంగా చేసే పూజలు గురించి చెప్పట్లేదు ఆయన ఇక్కడ. కంప్లీట్గా మనసు పెట్టి ఆయనకి సరెండర్ అవ్వమని చెప్తున్నారు. సరెండర్ అయ్యి ఆయన్ని శరణు వేడిన వాళ్ళ గురించి, వాళ్ళ భక్తి ఎలా, ఆ భక్తి ఎలా కలుగుతుందో చెప్తున్నారు. అంటే మనసు అంత ప్యూర్ వైట్ పేపర్ లాగా ఉన్నప్పుడే వాళ్ళు కంప్లీట్గా సరెండర్ అవ్వగలుగుతారు భగవంతుడికి. భగవంతుడి అలా సరెండర్ అయినప్పుడే వాళ్ళకి వాళ్ళ భక్తి అనేది పరిపక్వం అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, మనస్సులో అప్పుడు భగవంతుని వైపు దృష్టి సాగుతుంది. ఇట్లా శుద్ధమైన మనస్సులో భగవంతుని గురించి ఆ మనసు ఉన్నప్పుడు ఆ మనస్సు ఆ మనస్సులో భగవంతుని గురించి తెలుసుకోవాలి, ఆయనని పొందాలి అనే సంకల్పాలు మొదలవుతాయి. సో పరమాత్మను పొందాలనే సంకల్పము భక్తికి ముఖ్యమైన సోపానము. ఈ విధంగా భక్తితో శరీరము, ఇంద్రియాలు, మనస్సులను పరమాత్మ సేవలకే వినియోగించడమే ఒక సాధన. ఈ సాధనను ప్రతి వాళ్ళు కూడా మొదలు పెట్టాలి, దీన్ని కంటిన్యూ చేయాలి. ఇది అంటే ఉదాహరణకి ఇప్పుడు ఆ మన బుద్ధి ద్వారా భగవత్ తత్వమును గ్రహించడము, మనస్సు ద్వారా ఆయన యొక్క గుణప్రభావ స్వరూప లీలా రహస్యాలు చింతన చేయడం, వాక్కు ద్వారా భగవన్నామ గుణములను కీర్తించడము, స్తోత్రపారాయణ, అట్లాగే శిరస్సుతో నమస్కరించడము, చేతులతో పూజించడము, అవసరము ఉన్న వారికి సహాయపడడం, కాళ్లతో భగవంతుని మందిరానికి వెళ్ళడం, అన్ని కర్మలను అలాగే వాటి ఫలితాలను భగవంతుడికి సమర్పించడం వంటివి ఈ ఈ సాధనలో భాగమే. అంటే ఈ భక్తి పెంచుకోవడానికి ఇవన్నీ కూడా ఒక మనకి పరికరాలుగా ఉపయోగపడతాయి. ఇవన్నీ చేస్తూ చేస్తూ మనలో ఉన్న వికారాలను తగ్గించుకున్నప్పుడు భక్తి అనేది పెరిగి మనకు భగవంతుణ్ణి తెలుసుకునే అవకాశము లభిస్తుంది. సో సాధన చేసే కొద్దీ పరమాత్మ పైన భక్తి, శ్రద్ధ, విశ్వాసము మెరుగుపడి ఆధ్యాత్మికంగా మనము ఎదగగలుగుతాము. దృఢమైన వ్రతము లేదా నిశ్చయంతోనే ఉన్న వారికే భగవంతుని స్మరణలో నిలబడగలుగుతారు. అంటే ఆ దృఢ సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం రావాలి అంటే ముందు మనస్సు శుద్ధం అవ్వాలి, మనస్సు చిత్తము కూడా శుద్ధం అవ్వాలి. అలా ఉన్నప్పుడే మనకి భగవంతుడి పైన ఆ స్మరణ అనేది నిలబడుతుంది. ఇంకా అటువంటి భక్తులే యథార్థంగా భగవత్ ప్రాప్తిని సాధించగలుగుతారు. ఇటువంటి దృఢ సంకల్పంతో కూడా గురువు ద్వారా, స్వాధ్యాయం ద్వారా భగవత్ తత్వమును తెలుసుకొని నిత్య అనిత్య వివేచన చేసి భగవత్ జ్ఞానము మనము పొందగలుగుతాము. ఇంకా తనను భక్తితో భజించే వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయో 29వ శ్లోకంలో చెప్తున్నారు. అది వచ్చే భాగంలో తెలుసుకుందాము. ఒకసారి ఈ 2 శ్లోకాలు చదువుకుని ముగించుకుందాము. ఇచ్ఛా ద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప.
येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते ద్వంద్వమోహనిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. చాలండి. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏతత్ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదాలండి. మళ్ళీ కలుసుకుందాం.